ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకొనండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, నాకు ఈ మంచి అవకాశాన్ని, మంచి సమయాన్ని ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు తెలుసుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, మేము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రభువా. మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. ఇంకా మా విశ్వాసాన్ని బలపరచమని అడుగుతున్నాను ప్రభువా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితానికి ఏం కావాలో మాకన్నా బాగా నీకే తెలుసు కదా ప్రభువా. వాళ్ళకి మెండైన దీవెనలకు ఇవ్వమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెను యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, అప్పారికి నాశనం కలుగును గాక. ఆమెన్. అయితే ఇవాళ మనం చర్చించుకోబోయే విషయం దేవుని రెండో రాకడ. దేవుని రెండో రాకడ ఎలా ఉండబోతుంది, మనం దేవుని రెండో రాకడికి ఎలా సిద్ధపడాలి, దేవుని మొదటి రాకడ మనని రక్షించడానికి, దేవుని రెండో రాకడ మనకి ఇచ్చిన రక్షణని మనల్ని ఎలా కాపాడుకుంటున్నాము, మనకిచ్చిన విలువైన జీవితాన్ని మనల్ని ఎలా రక్షించుకుంటున్నాము, అపవాది చేతిలోకి వెళ్ళిపోకోకుండా మనల్ని ఎలా కాపాడుకోగలుగుతున్నాం, ఎలా రక్షించుకుంటున్నాం. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కోసమే చనిపోయాడు. ఎవరి కోసమో చనిపోలేదు, నీ కోసమే చనిపోయాడు. అయితే నీ కోసం ఇంత ప్రాణం పెట్టేసి, నీ కోసం ఇంత త్యాగం చేసి, నీ కోసం మాత్రమే ఆయన సిలువలో మరణించాడు. ఎవరైనా చేస్తారా ఇలాంటి పని? నీ కోసం తన రక్తాన్నంతా నీ పాపం కోసం, నీ పాపాలకి కడగబడాలని దేవుడు నీ కోసం అంత ప్రాణత్యాగం చేశాడు. నువ్వు వెళ్ళాలి నరకానికి, కానీ మనం అది బేర్ చేయలేము, తట్టుకోలేము అనే ఉద్దేశంతో దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నీ పాపాల్ని కడిగేశాడు. కానీ మనం ఇంకా ఏం చేస్తున్నాం? ఇంకా పాపం చేస్తున్నాం, ఇంకా దేవుని నామాన్ని కించపరుస్తున్నాం, ఇంకా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నాం. దేవుని రెండో రాకడ దినములు ఎలా ఉంటాయంటే నోవాహు దినములు వలె ఉంటాయి. నోవాహుల దినములు ఎలా ఉండేవి? నోవాహు ఇక్కడ బాగా వర్షం కురవబోతుంది, దేవుని నమ్ముకోపోతే మీరు ఉగ్రతకి లోనవుతారు అని నోవాహు చెప్తే అందరూ నోవాహుని చూసి నవ్వేవాళ్ళు. నిన్ను కూడా చూసి అలా నవ్వుతున్నారేమో, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని. భయపడకు, తీర్పు దినం రోజు నీకు తీర్పు ఉండదు, నిన్ను చూసి నవ్వే వాళ్ళకే ఉంటుంది తీర్పు. నిన్ను ఎవరో ఏదో అంటున్నారని నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టేసి వెళ్ళకు. వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు, వెళ్ళిపోతారు, కానీ నీ జీవితంలోకి దేవుడు వస్తే కాన్స్టెంట్గా నీతోనే ఉండిపోతాడు. నువ్వు ఆయన వద్దన్నా సరే ఆయన నిన్నే ప్రేమిస్తాడు. ఇంతలాగా ప్రేమించే వాళ్ళు నీకు ఎవరైనా ఉన్నారా? ఈ లోకం మొత్తంలో మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమించలేనంత విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే మాటల్లో కూడా వర్ణించలేనిది ఆయన ప్రేమ. అలాంటి దేవుణ్ణి త్రోసివేస్తున్నాం ఎందుకు? అలాంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం ఎందుకు? ఇంత ప్రేమించే దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నావు? ఇంత ప్రేమించే దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నావు? దేవుడిని నీ ప్రశ్న అడుగుతున్నాడు, ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? లోకాశల కోసమా? లోకాశలు ఎంతసేపు? మహా అంటే ఒక రోజు, మహా అంటే 2 రోజులు, అంతకుమించి అక్కడ ఏముండదు. కానీ దేవుని సన్నిధిలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఉంటుంది.
దేవుని సన్నిధి మనం వెతుకుతున్నామా? మీరు వెతకండి దేవుణ్ణి. దేవుడు ఖచ్చితంగా మీకు దొరుకుతాడు. ఎందుకంటే ఆయన జీవితం నీకు ఇచ్చేశాడు. నీ పాపాల కోసం బలైపోయింది ఆయన జీవితం. దేవుడు తన మంచి యవ్వనంలో ఈ లోకంలో జీవించాడు నీకు ఒక మాదిరిగా ఉండాలని. నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఎందుకు పారిపోలేకపోతున్నావు? అపవాది ప్రేరేపిస్తున్నాడా? అపవాదికి లొంగిపోవద్దు. అన్కాంప్రమైజ్ అవ్వద్దు. అపవాది చెప్పిన మాటలు వినకూడదు. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు అపవాది ఏం చెప్పినా నీకు వినిపించదు. హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉందా? లోక సంబంధమైనవన్నీ ఉన్నాయా? నీ డిగ్రీ నిన్ను దేవుని రాక నుంచి కాపాడలేదు. నువ్వెంత చదువుకున్నా సరే, నీది ఎంత మంచి క్యాస్ట్ అయినా సరే, నువ్వెంత పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తివైనా సరే, నీకు చాలా డబ్బు ఉండొచ్చు, చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అవేవి నిన్ను కాపాడలేవు. దేవుని యందు నీ విశ్వాసమే నిన్ను ఆ రోజు నుంచి కాపాడగలదు. ఎలా ఉంది మన విశ్వాసం? కష్టాలు లేనప్పుడు అందరు నమ్ముతారు, కానీ కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుని నమ్మినవాడు నిజమైన క్రైస్తవుడు. నమ్ముతున్నామా మనం దేవుణ్ణి? నీ నమ్మిక ప్రకారమే నీకు జరుగుతుంది. ఎలా నమ్ముతున్నాం మనం దేవుణ్ణి? ఇది చెయ్యలేను, ఇది చెయ్యలేవు అని అందరూ అంటే నువ్వు నా దేవుడు చెయ్యగలడు అని అనాలి. అలా ఎందుకు అనలేకపోతున్నాము? నీ దేవుడు అసాధ్యమైన వాటిని చేస్తాడు. మోషే కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. నీ జీవితాన్ని మార్చలేడా? నీకు ధైర్యాన్ని ఇవ్వలేడా నువ్వు కష్టాల్లో ఉంటే? మనం కష్టాల్లో ఉంటే ఆయన నమ్మాలి, ఇంకెక్కువ నమ్మాలి. నువ్వు నన్ను కాపాడుతావు ప్రభువా, నువ్వు నా కోసమే పుట్టావు, నా కోసమే చనిపోయావు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళవు అని మనం గట్టి నమ్మకంతో ఉండాలండి. దేవుడి కార్యాలు మనం చూస్తాం. మన నమ్మకం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? కొంతమంది విశ్వాసము కష్టాలు వచ్చినప్పుడే ఉంటుంది, సంతోషం వచ్చినప్పుడు దేవుని మర్చిపోతారు. దేవుని దగ్గర నుంచి అన్నీ పొందేసుకుని అన్నీ వచ్చేసిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడిచ్చిన గిఫ్ట్స్ని ప్రేమించడం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత పేదరికంలో ఉన్నా సరే, దేవుణ్ణి మాత్రమే ఆనుకోవాలి. చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి దేవుడి గురించి చాలా నేర్చుకుంటారు. కానీ యవ్వన కాలం రాగానే చర్చ్కి వెళ్ళడం మానేస్తూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాడు. నీ యవ్వన కాలంలో దేవుని కాడి మొయ్యి, అది వృద్ధాప్యంలో నిన్ను మోస్తుంది. యవ్వన కాలంలోనే నీకు బలం ఉంటుంది, వృద్ధాప్యంలో ఏం బలం ఉంటుంది? నువ్వేం చేయాలనుకున్నా ఇప్పుడే చెయ్యి. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రేపు నువ్వు బతికే ఉండొచ్చు, బతకపోవచ్చు. రేపు మన లైఫ్ ఎలా ఉండబోతుందో మనకి తెలియదు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎలా స్వీకరిస్తున్నావు? దేవుని జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్క పెద్ద ఫెయిల్యూర్ వెనకాల ఒక సక్సెస్ ఉంటుంది. ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయం నీ సొంతమే. కాకపోతే ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళినప్పుడు నువ్వు దేవుని నమ్మాలి. దేవుని పరీక్షిస్తున్నాడు, నువ్వు నమ్ముతావా? మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా తీసుకెళ్తుందా, లేకపోతే లోకానికి దగ్గరగా తీసుకెళ్తుందా? దేవునికి దగ్గరగా లేని విశ్వాసం ఒక విశ్వాసం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి.
ప్రభువా, ఏమైనా సరే ప్రభువా, నేను నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా అని తీర్మానం తీసుకుంటున్నావా? నీ కోసం అంత చేసిన దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు? దీనికోసం విడిచిపెట్టేస్తున్నావు దేవుణ్ణి? దేవుని రెండో రాక చాలా సమీపంలో ఉంది. నువ్వు చివరి దినాల్లో ఉన్నావు అని మర్చిపోతున్నావా? ఎందుకు మర్చిపోతున్నావు? ఆ రోజు నువ్వు తీర్పు దినం రోజు నీకు శిక్ష ఉంది. ఆ శిక్షకి నువ్వు లోన్ అవ్వకూడదు అనే దేవుడు నీ కోసం చనిపోయాడు. కానీ లోకాశలకు పోయి ఎందుకు నీ జీవితాన్ని బలి చేసుకుంటున్నావు? ఒకసారి నరకంలో పడితే మళ్ళీ బయటికి రాగలవా? కాలిపోతూనే ఉంటావు. నీ శరీరానికి మరణం ఉంటుంది, కానీ నీలో ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మకి మరణం ఉండదు. ఎందుకు ఆత్మని నరకంలో నువ్వే పడేసుకుంటున్నావు? ఎందుకు అపవాదికి చోటు ఇస్తున్నావు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుకు ఇస్తున్నావు అపవాదికి చోటు? ఏదైనా అవ్వచ్చు, చిన్న పాపమే కదా నువ్వు అనుకోవచ్చు. చిన్న పాపమే పెద్ద నష్టానికి దారితీస్తుంది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడేదో పెద్ద పాపం చేయించి నీ లోపలికి వచ్చాడు. చిన్న పాపంని, చిన్న అబద్ధాన్ని ఆశ్రయగా తీసుకుని ఈ లోపలికి వచ్చేస్తావు. జాగ్రత్త. నువ్వు ఆలోచించే విషయంలో, నువ్వు మాట్లాడే విషయంలో, నువ్వు చూసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎవరిని మింగేద్దామా అని ఆన్ డ్యూటీలో ఉంటాడు. ఎప్పుడు కాపు కాచుకొని కూర్చుంటాడు. నీ జీవితం నాశనం చేయాలని, నీ జీవితాన్ని పాడు చేసేయాలి, నీ జీవితాన్ని చిందరవందర చేసేయాలని కాపు కాచుకొని కూర్చుంటాడు. జాగ్రత్త. మనుషుల్ని నమ్మే విషయంలో నీ నమ్మిక ఎవరి పట్ల ఉంది? దేవుని పట్ల ఉండాలి. నీ దేవుణ్ణి ఎంత నమ్ముతావో అంత గొప్పగా ఆశీర్వదించబడతావు. నేను ఎట్లా ఎత్తబడతాను రెండో రాకడలో అని అనుకుంటున్నావా? ఫస్ట్ పరిశుద్ధంగా జీవించు. నెక్స్ట్ దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమించు. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, లోకపు ఆశల్ని ఎలా జయించాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నువ్వు లోకపు ఆశల్ని జయించగలవు. మీరు శరీరాన్ని ప్రేమించేవారు కాకుండా మనసు ద్వారా ఇతరుల్ని ప్రేమించండి. ఇతరులలో మంచిని చూడండి. చాలామంది చెడుని చూస్తూ ఉంటారు. దేవుడు నిన్ను మంచిని చూడమంటున్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాం మంచి? అపవాది నీలో ఉన్నాడేమో, నువ్వు అందుకే మంచిని చూడలేకపోతున్నావు. ఒకవేళ దేవుడు నీలో ఉంటే నువ్వు మంచినే చూడగలుగుతావు. ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది? పాపమా, పరిశుద్ధాత్మ? ఒకవేళ పాపం నీలో ఏలుబడి చేస్తుందంటే నువ్వు అపవాది బిడ్డవైపోతున్నావు. జాగ్రత్త. ఎందుకు అపవాదికి చోటిస్తున్నారు? దేవుడికి నచ్చని కార్యాలు చేస్తే శాపానికి గురయ్యేది మనమే. నువ్వు ఏడిస్తే దేవుడు ఏడుస్తాడు. నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నేను ఇంకా హెచ్చించాలనుకుంటున్నాడు. పరిశుద్ధతని ఎక్కడ పోగొట్టుకుంటున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? మీ స్నేహితుల వల్ల కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు రావచ్చు. ఒక విశ్వాసంతో స్నేహం చేయండి. దేవునికి దగ్గరగా వెళ్ళండి. లోకంలో పడిపోయి దేవుని ద్వారా శపించబడకూడదు. అదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది. నువ్వు శపించబడడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను శపించాడు, నీ జీవితంలోని శాపం వచ్చింది అంటే దేవునికి ఇష్టం లేని పని. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. అంత ప్రేమించే దేవుడిని నిన్ను శపించాడు అంటే ఆయన హృదయాన్ని నువ్వు చాలా గాయపరిచావు. పాపం చేసి గాయపరిచేసావు.
కాబట్టి ఈ రోజు నుంచైనా మనం దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. రెండో రాకడ చాలా దగ్గరలో ఉంది. దేవుడు ఇప్పుడే వస్తే నువ్వు రక్షించబడతావా? నేను బాప్తీసం తీసుకున్నానండి, కానీ పరిశుద్ధంగా జీవిస్తున్నావా? బాప్తీసం తీసుకోగానే సరిపోదు, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఉన్న వారికి ఏ తీర్పు విధియ లేదు, వాళ్ళకి ఏ తీర్పు ఉండదు, పాపం చేసిన వారికి. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీకోసమే ఇది. అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకు. వాటి జోలికి వెళ్ళిపోతే ఏమవుతుంది? నువ్వు అలాగా చేయాలనిపిస్తుంది. మనం ఏం చూస్తామో అదే ఆలోచిస్తాం, మనం ఏం ఆలోచిస్తామో అవే చేస్తాం. మీరు చూసే వాటి విషయంలో జాగ్రత్త. దేవుడు గమనిస్తున్నాడు నువ్వు చేసే పనులన్నీ. నువ్వు ఆయన కోసం మంచి కార్యాలు చేస్తే దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధి పరిచేలా చేస్తాడు. ఆయన నమ్ముకుంటే చాలు. నువ్వు మనుషుల్ని నమ్మకు. వాళ్ళెవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళెవరో హెల్ప్ చేస్తారు. మనుషులు ఇస్తే కొంచెమే ఇవ్వగలరు, కానీ దేవుడు ఇస్తే అత్యధికంగా ఇస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ని మనం తట్టుకోలేము. దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని కోసం జీవించాలని అనుకుంటున్నావా? ఎక్కడ తప్పిపోతున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. దేవుడిని అడుగు, ప్రభువా నేను నీ చిత్త ప్రకారంగా జీవిస్తాను, నీ చిత్తం నా జీవితంలో జరుగుతుందా? నీ చిత్తం నేను చేయగలుగుతున్నానా? నీ రాకడ ఎప్పుడు వస్తే నేను ఎత్తపడగలనా? ఇవాళ అడగండి దేవుణ్ణి. ఏ విషయంలో నేను తప్పు చేస్తున్నాను? ఒకవేళ తెలిసి చేస్తున్నాను, నాకు తెలియక చేస్తున్నాను, ఒకవేళ నాలో ఏమైనా తప్పిదములు ఉంటే ప్రభువా నన్ను క్షమించు. నాకు దాన్ని సరి చేసుకునే మనసు ఇవ్వు. ఇతరుల్ని ప్రేమించే మనసు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు అదే ప్రేమని చూపి. క్రీస్తు ప్రేమని చూపించకుండా దేవుడు అంటే లోకానికి ఎలా తెలుస్తుంది? ఒక క్రైస్తవుడు పైన నువ్వు దేవుడు చూపించిన ప్రేమను చూపించలేకపోతున్నావు. ఎందుకు చూపించలేకపోతున్నావు? దేవుడు నేను అంత ప్రేమించాడు కదా. చూపియండి, ఈరోజు నుంచి చూపియండి. పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఆయనకు చాలా ఇష్టం. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, నువ్వు పాపం చేసిన పోనీలే నా బిడ్డే కదా, దేవుడు క్షమించేస్తున్నావు నిన్ను ఈజీగా. నువ్వు ఇతరుల్ని అలాగే క్షమిస్తున్నావా? లేకపోతే ఇంకా ద్వేషం, ఇంకా పగ? కోపపడుడి, కానీ కోపంలో భయంకరమైన డెసిషన్స్ తీసుకోవద్దు. కోపపడుడి, కానీ పాపం చేయకూడి. కోపడండి, కానీ ఆ కోపంలో పాపం చేయొద్దు. నీ పాపం ఎందుకు నరహత్యలు జరిగిపోతున్నాయి? ఎందుకు హత్యలు చేసేస్తున్నారు? దేవునికి ఇష్టం లేని పనులు, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని అతిక్రమించి ఎందుకు జీవిస్తున్నాము? తీర్పు దినం రోజు వీటన్నిటికీ మనం లెక్కప్ప చెప్పాలి. ఆ రోజు ఏం చెప్తావు? చెప్పడానికి నీ దగ్గర ఆన్సర్ ఉండదు. శిక్షకి నువ్వు పాత్రురాలివి కాకూడదు అని దేవుడు నీ కోసం చనిపోయాడు. కానీ ఎందుకు అన్నిటినీ వదిలేసి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నావు? పాపాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి రా. దేవుడు నేను ఇంకా పిలుస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరకు వస్తే హెల్ప్ చేద్దామని ఉంది నాకు. మీరు వెళ్తున్నారా దేవుడి దగ్గరికి? మీరు ఎలాంటి ఫెయిల్యూర్స్ అయినా ఫేస్ చేసుకుంటారు. కంపేర్ చేసుకోకండి. నేను ఎలా ఉన్నాను, నా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు. మిమ్మల్ని దేవునితో కంపేర్ చేసుకో. దేవునిలాగా నేను ఉన్నానా? దేవునిలాగా నేను పరిశుద్ధంగా ఉన్నానా? ప్రేమించే విషయంలో నేను దేవునిలాగా ఉన్నానా?
పరిశుద్ధంగా ఉండే విషయంలో నేను దేవుడిలాగా ఉన్నాను. ఎక్కడ నేను మిస్ అయిపోతున్నాను. దేవుని దగ్గర చాలా సమీపంగా ఉంది. ఎత్తబడే గుంపులో లేకపోతే చాలా నష్టపోతావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని కోసం చెయ్యి. దేవుని కోసం ఆరాటపడు. లోకం కోసం ఎంతసేపు ఆరాటపడతావు? లోకం కోసం ఆరాటపడడం వల్ల ఉపయోగం ఏంటి? ఏముండదు ఉపయోగం. దేవుని కోసం ఆరాటపడు. ఈ జీవితం ఇచ్చింది ఆయనే కదా. ఆయన కోసం ఆరాటపడకుండా ఇంకెవరి కోసమో ఎందుకు ఆరాటపడుతున్నావు? నిన్ను నిజంగా ప్రేమించే దేవుడే. నిన్ను నిజంగా చూసుకునేది కూడా దేవుడే. ఆయనకు తెలుసు నీ హృదయంలో ఎలాంటి బాధ ఉందో, ఎలాంటి వేదన ఉందో. దేవుడు నీ వేదన అంతా తీసేస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. నీకేం కావాలో నువ్వు అడగకంటే ముందే ఆయనకు తెలుసు. దేవుడు నిన్నులాగా ప్రేమిస్తాడు. నువ్వు పై రూపం ఎలా ఉన్నా సరే నీ అంతరంగాన్ని చూసి దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, నో మ్యాటర్ హౌ యు ఆర్, గాడ్ స్టిల్ లవ్స్ యూ. ఇంత ప్రేమించే దేవుడిని ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు? లోకాశలకి లోనవుతున్నారు కాబట్టి దేవుని వదిలిపెట్టేస్తున్నారు. లోకాశల్ని విడిచిపెట్టేయండి. డబ్బు అనే దురాశ పీడించుకొని తింటుంది ఈ కాలంలో. డబ్బు ఎంతకాలం ఉంటుంది? ఆస్తుల విషయంలో గొడవలు. ఎందుకు గొడవలు వస్తున్నాయి? దేవుణ్ణి ప్రేమించకుండా డబ్బుని ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమిస్తున్నారు. లోకంలో ఉన్న అల్పమైన వాటిని ప్రేమిస్తున్నారు. ఒకవేళ మీరు అలాంటివి ప్రేమిస్తున్నారేమో, ఈరోజు దేవుని ముందు ఒప్పుకోండి. ప్రభువా, నా పాపాలన్నీ కడిగి నన్ను పరిశుద్ధంగా చేయి. హిమము కంటే తెల్లగా నన్ను పరిశుద్ధంగా పరచు. అది మనుషులు చేయలేరు. మనుషుల దగ్గరికి వెళ్ళకండి, దేవుని దగ్గరికి రండి. దేవుడే మీకు సహాయం. ఇదిగో నేను తొందరగా వస్తున్నాను. దేవుడు ఎప్పుడు వస్తాడో దేవుడికి తెలియదు. తండ్రి ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు దేవుడు వస్తాడు. తండ్రి ఈ నిమిషమే ఇస్తే దేవుడు రాకడ వస్తుంది. అప్పుడు మనం అందరం చూస్తాం ఆయన రాకడని. ఆయన వచ్చేటప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తాం. ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఆయన కోసం జీవించారో వాళ్ళు ఆయనని స్తుతిస్తూ ఉంటారు. అబ్బా, నాకు ఇన్నాళ్ళకి దేవుడిని చూసే అవకాశం వచ్చింది. ఎవరైతే పాపం చేస్తారో గుండెలు బాదుకొని ఏడుస్తారో, ఇవి అలాంటి గుంపులో ఉండబోతున్నావు. గుండెలు బాదుకుని గుంపులోన, దేవుని స్తుతించే గుంపులోన, పరిశుద్ధమైన గుంపులోన, శిక్ష గుంపులోన, ఏ గుంపులో ఉండబోతున్నావు? మంచి గుంపులో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు శిక్షకు పాత్రుడివి కాకూడదని దేవుని ఉద్దేశం. దేవుని పట్ల చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేరుస్తాడు. ఆయన కోసం బ్రతికితే చాలు. నువ్వు ఇంకా గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గాడ్ కెన్ కమ్ ఇన్ ఎ నెక్స్ట్ మినిట్. వి డోంట్ నో. కాబట్టి ఈరోజే రక్షణ దినం. ఈరోజు రేపు దేవుడు వస్తే నువ్వు రక్షించబడగలుగుతావా? నువ్వు శిక్షకు పాత్రలుగా కాకోకుండా ఉండగలుగుతావా? అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఉండలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడే నమ్ము దేవుణ్ణి. ఇప్పుడే దేవుని దగ్గరికి రా. ఏవి నిన్ను కాపాడలేవు. నీ చదువు, నీ ఆస్తులు, నీ అంతస్తు ఏవి నిన్ను కాపాడలేవు. దేవుడే నిన్ను కాపాడతాడు. నీ డబ్బు కూడా నిన్ను కాపాడదు. నువ్వు ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని వెళ్ళవు. దేవుడిని నమ్ముకో. దేవుడే నిన్ను ఆ శిక్ష నుంచి నిన్ను విడిపించేది. దేవుని నమ్ముకొని జీవించు. నువ్వు శిక్షకి పాత్రలు కాలేవు.
ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన విడిచిపెట్టేసి వెళ్ళడు. ఇవేమైనా సరే నీతోనే జీవిస్తాడు. దయచేసి ఇవాళ ఒప్పుకోండి. మీరు ఏదైనా పాపాలు చేశారేమో దేవుడిని అడగండి. దేవా, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియజేయ దేవా. తప్పు చేశాను ప్రభువా, క్షమించే ప్రభువా. అడగండి ఇవాళ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆయన బిడ్డలం కదా. ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోడు. నేను కాపాడడానికే కదా ఆయన వచ్చింది. నేను కాపాడడానికే. నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోడు. ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అలా ప్రేమించలేకపోవచ్చు. దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాడు. చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చేశాడు. అంత ప్రేమించాడు నేను దేవుడు. ఆయన ప్రేమను విడిచిపెట్టేసి వెళ్ళిపోకు. దేవుడు నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. దేవుడు నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. తెరవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నాకు దేవుడు లోకం కావాలంటే తీర్పు దినం రోజు బలి అయ్యేది నువ్వే. ఖచ్చితంగా బలి అయ్యేది నువ్వే. నువ్వు అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు దొంగ వాళ్ళే వస్తాడు. దొంగలు చెప్పేసి మీ ఇంట్లో దొంగతనంకి వస్తారా? చెప్పకుండానే వస్తారు. సిద్ధంగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఎంతమందికి సువార్త చెప్తున్నావు దేవుడు వస్తున్నాడని? దేవుడు నేను అడిగే ప్రశ్న ఇదే. నువ్వు ఎంతమంది ఆత్మల్ని రక్షించావు? నువ్వు మనుషుల చేత గుడ్డు అనిపించుకోవడం కాదు, దేవుడి చేత గుడ్డు అనిపించుకో. బల నమ్మకమైన మంచి దాసుడా, ఆయన చేత అనిపించుకుంటే చాలు. మనుషులు వచ్చేసి వెళ్ళిపోతారు. ఆయన వస్తే నీ జీవితంలో పర్మనెంట్గా ఉంటాడు. నీకేమై ఉన్నా సరే, నువ్వు నష్టంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆయన నిన్ను కాపాడే దేవుడు. నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. కాబట్టి ఈరోజే దేవుణ్ణి ఒప్పుకోండి. మీ హృదయాల్లో దేవుణ్ణి ఆహ్వానించండి. ఆయన మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దయచేసి అందరు కళ్ళు మూసుకోనండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ వీడియో చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాళ్ళు ఏదైనా పాపం చేస్తున్నారేమో ప్రభువా, నీకు ఇష్టం లేని ప్రవర్తన చేస్తున్నారేమో ప్రభువా, యేసు రక్తంలో కడిగేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని హిమము కంటే తెల్లగా శుద్ధిపరచు ప్రభువా. వాళ్ళ పాపాలన్నీ కడిగే ప్రభువా. ఒకవేళ తెలిసి చేశారో తెలియక చేశారో ప్రభువా, యేసు నామంలో ఇప్పుడే వాళ్ళకి పాపాలని కడిగేమని అడుగుతున్నాను ప్రభువా. ప్రభువా, నా నామంలో మీరు ఏం అడిగా నేను చేస్తాను అన్నవారు ప్రభువా. నీ బిడ్డల పాపాలన్నీ కడిగేమని యేసు నామంలో అడుగుతున్నాం ప్రభువా. కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని తాకండి ప్రభువా. వాళ్ళలో ఉన్న అపవాది పుట్టించిన కరోనా వైరస్ని యేసు నామంలో బంధించండి ప్రభువా. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. మంచి స్వస్థతను ఇవ్వండి ప్రభువా. నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించావో మేము ఇతరుల్ని అలా ప్రేమించే మనసు మాకు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభువా. నీ పరలోక రాజ్యానికి వారసులుగా మేము అవ్వడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా కళ్ళు తెరిపించండి ప్రభువా. మేము ఇంకా పాపంలో పడిపోకుండా నీ దేవదూతల్ని మాకు రక్షణగా ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఇంకా పాపం చేసిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నీ యేసు రక్తంలో కడగండి ప్రభువా. శుద్ధిపరచండి ప్రభువా. ఇంకా నీ రాజ్యాన్ని కట్టడానికి మాకు శక్తినివ్వండి ప్రభువా. ఇంకా బాగా సువార్థికలు లేపండి ప్రభువా.
ప్రభువా మేము ఇతరులకి సువార్త చెప్పేవారిగా ఉండలాగన మా మనసుల్ని మీరే చెక్కమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.